ఏ ఆడియన్స్, మీ మాట ఘోర అంటే ఎట్టుంటదో నా ఎంటర్టైన్మెంట్ తో చూపిస్తా. అట్టాగే ఘోర మాట సబ్స్క్రైబర్స్ అంటే ఎట్టుంటదో ఈ ప్రపంచకానికి చూపిద్దాం. కొట్టండి అబ్బా ఓ లైక్, చెయ్యండి అబ్బా ఓ షేర్, నొక్కండి అబ్బా కింద సబ్స్క్రైబ్ బటన్. అస్సలు తగ్గేదేలే. ఘోర అంటే ఫైటరే కాదు, లవర్ కూడా. అయినా ఘోరానా? అదేం పేరు? చాలా ఘోరంగా ఉండదే. అదా, నా అసలు పేరు గోవిందరాజులు. బాగా ఓల్డ్ అయిందని బోల్డ్ గా ఘోర అని మార్చుకున్నా. థ్యాంక్ యూ మామా, టైంకి వచ్చి కాపాడినావు. ఆడిని పోలీసులు పట్టుకుంటే ఆడి మల్లె పువ్వుని మనం పట్టేసుకుందాం. అది ఎక్కడున్నా ఎతికి ఏరన్న గట్టుగాడికి తీసుకురండి. ఈ రోజు దానికి అక్కడే ఆఖరి రోజు. రేయ్ గోరా, ఫ్యూరీ, నువ్వు చెప్పిన లొకేషన్ లోనే ఉన్నా. नीचे लिफ्ट है, ऊपर आ जाओ. अरे ऊपर आ जाओ भैया. రే ఫ్యూరీ, ఏం మాట్లాడుతున్నావు? బేబమ్మ, నిన్ను కాదు, డెలివరీ బాయ్ చెప్తున్నా. నువ్వు అక్కడ డెలివరీలు పెట్టుకో, ఇక్కడ సరుకు డెలివరీ చేసేస్తాడు. సారీ బేబమ్మ, ఇప్పుడు కరెక్ట్ గా ఎక్కడ ఉన్నావు? షర్బత్ సామిల్ దగ్గర. అదేంటి, నేను చెప్పిన లొకేషన్ కి వెళ్ళలేదా? ఒరే నీ అక్కమ్మ, నువ్వు చెప్పిన లొకేషన్ లో ఇదే ఉందిరా. సారీ, నీకు అక్కడ ఏం కనిపిస్తుంది? గొట్టలు గొట్టలుగా దొంగలు, వాటిని కట్ చేస్తున్న దొంగలు. అయితే ఆ దొంగల్ని చితక్కొట్టి ఆ దొంగల్ని సీజ్ చేయి. రోజర్ దట్. మధ్యలో ఆడేవాడు. ఒరే నీది మార్వెల్లా పోర్వెల్లా? రోజర్ దట్ అంటే కాపీ దట్ అని. యో బ్లడీ బఫూన్. సారీ బేబమ్మ, పని అయిపోయాక ఫోన్ చేయి. రేయ్, ఏంట్రా సౌండ్? చిరుత పులి సౌండ్ లో ఉందన్నా. వచ్చింది చిరుత పులి కాదురా, పెద్ద పులి. ఎవరితో నువ్వు? కత్తి చూసావా ఎలా ఉందో? చీరేస్తా. నేను ఆల్రెడీ వేసుకొచ్చా కదరా, మళ్ళీ నువ్వు వేయడం ఎందుకు? ఏంటి బేబమ్మ ఇది? ఏసీపీ? నా నేను ఇప్పుడు ఏసీపీ కాదు. మరి కమిషనర్ వా? అసలు నేను ఇప్పుడు పోలీసే కాదు. ఐ లైక్ దట్ షాట్. ఇప్పుడు నీ ముందు ఉన్నది నువ్వు చూసిన బాలరాజ్ సింగ్ షర్బత్ కాదు, అండర్ వరల్డ్ ని తన అండర్ లో పెట్టుకున్న షర్బత్ బాయ్. షర్బత్ బాయ్ అంటే నువ్వా? మరి ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రాహిం వస్తారనుకున్నావా? అయినా నువ్వు ఇస్తాన్బుల్ లో కదా ఉండాలి, ఇండియా ఎప్పుడు వచ్చావు? దేవమ్మ, వాడేమన్నా పెళ్లికి వచ్చాడా, పేరెంటానికి వచ్చాడా? ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు, ఎన్ని రోజులు ఉంటావని అడగడానికి. క్యాచ్ హిమ్. షర్బత్, సడన్ గా ఇండియా ఎందుకు వచ్చావు? వాట్ ఈస్ యువర్ ప్లాన్? నేను వచ్చింది వెకేషన్ కి కాదు బేబమ్మ, రివెంజ్ కోసం. రివెంజా? అవును, రివెంజే. కోట్లు సంపాదించిన రాణి కిక్కు పగోడ్ని చంపడంలో వస్తుంది, ఆ ఘోరాన్ని చంపడంలో వస్తుంది. షర్బత్ ప్లీజ్, వాడిప్పుడు మారిపోయాడు. అన్ని మర్చిపోయి పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉన్నాడు. నా ప్రశాంతతని దూరం చేసి వాడు ప్రశాంతంగానే ఉన్నాడు. వద్దు, వాడిని వదిలే. వదిలేయడానికి వాడు నాకు చేసింది సన్మానం కాదు బేబమ్మ, అవమానం. వాడిని వదిలే ప్రసక్తే లేదు. అయితే నేను కూడా నిన్ను వదిలే ప్రసక్తే లేదు.
నాకు తెలుసు బేబమ్మా, వాడి జోలికొస్తే నువ్వు నన్ను చంపేస్తావని. అందుకే ఫస్ట్ స్కెచ్ నీకు వేసా. ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే. ఇక్కడ జరుగుతున్నది దొంగల స్మగ్లింగ్ కాదు, నీది చావుకి ప్లానింగ్. ఏయ్, దీన్నేసేంట్రా? నీకు ఇలా కాదు. అర్రర్రే బేబమ్మ, చూసుకోలేదా నీ బ్యాక్? నీ టైం వెరీ బ్యాడ్, అందుకే నిన్ను పిలుస్తున్నాడు ఆ గాడు. లేటు చేయకుండా పో మరి. బాయ్. ఈ షర్బత్ గాడు ఇండియా వచ్చాడన్న విషయం అర్జెంట్ గా గోరాగాడికి చెప్పాలి. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ మనోగాడికి చేద్దాం. ఆ బేబమ్మ, రే మనో, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఆ సౌండ్ ఏంటే? ఎక్కడున్నావు? గాల్లో. గాల్లోనా? కొమ్మ తీసి పైకి పోతున్నావా ఏంటి? లేదు, కిందకు వస్తున్నా. నువ్వు అర్జెంటుగా గోరాగాడు ఎక్కడున్నా మన ఇంటి మేడ మీదకి తీసుకురా. నువ్వు నేను పిలిస్తే వస్తాడు మరాడు. షర్బత్ వచ్చాడని చెప్పు. అగరబత్తా? అగరబత్తి కాదు బే, షర్బత్. హాయ్ లిల్లీ. ఏం కావాలి? గోరా లేడు. మరి చెప్పులున్నాయి? ఈరోజు షూస్ వేసుకెళ్ళాడు. ఓ, ఆ ముక్కుగాడికి నీకు ఏ పని పాట లేదా? ఎప్పుడు మా ఆయన వేసుకొని ఆ రోడ్ల మీద పని పాట లేకుండా తిరుగుతుంటారు. నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? మీ ఆయనే మా ఇద్దరిని వేసుకుని తిరుగుతున్నాడు అనుకోవచ్చుగా. ఏదైతే ఏంటి, ఆకొచ్చి ముళ్ళ మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే. అంటే మాకే. అందుకే ఇక నుంచైనా మా ఆయనతో తిరగడం మానేయండి. మానేయడానికి వాడు అలవాటు కాదు లిల్లీ, ఒక వ్యసనం. ఒక్కసారి అలవాటు చేసుకున్నామంటే అంత ఈజీగా వదలలేం. అయితే నేనే మా ఆయన్ని వదిలేస్తాను. హే, నైస్ ఐడియా. ఛీ, పేరెంట్స్ కి అనుకున్నాను, పిల్లలకి కూడా ఫ్రెండ్స్ నచ్చరనమాట. ఒరే గోరా, ఎక్కడ ఉన్నారా? ఒకడు 2 అడుగులు వెనక్కేసి ఉండాడంటే పులొచ్చుండాదని అర్థం. అదే పులే 2 అడుగులు వెనక్కేసి ఉండాదంటే గోరాగాడొచ్చుండాడని అర్థం. నీ ఎవ తగ్గేదేలే. గోరాగాడి రూలు. ఒరే ఫూలు, ఏంటి మామ, రీల్ మంచి ఫీల్ లో ఉన్నప్పుడు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసావు. ఆడిప్పుడు చేసేది అదే కదా. ఎందుకు ఏడ్రా ఎలా వచ్చా? బేబమ్మ నేను అర్జెంట్ గా కలవాలందరా. బేబమ్మ వై? ఒకసారి ఉండు. చెప్పరా మనం. బేబమ్మ, లొకేషన్ చేంజ్. ఆ మేడ కాదు, గోరగాడాల మేడ. ఓకే ఓకే. రే, ఎంతకీ మ్యాటర్ ఏంట్రా? నీకు ఏదో చెప్పమందిరా. అదేదో నిమ్మ సోడాయో అని అన్నారియో. షర్బత్. షర్బత్. నీకు షర్బత్ తెస్తుందంట. షర్బత్ తేడం కాదురా ఉల్ఫా, షర్బత్ గాడు వచ్చాడు. నిన్ను వెతుక్కుంటూ ఆ షర్బత్ గాడు ఇండియా వచ్చాడు. ఏం మాట్లాడుతుండావు బేబమ్మ? నిజంరా గోరా, నేను ఇప్పుడు ఆడి దగ్గర నుంచి తప్పించుకొని వస్తున్నా. నిన్నే వేసేయడానికి ఇస్తాన్బుల్ నుంచి స్కెచ్ చేసుకుని వచ్చాడు. వాడు స్కెచ్ చేసుకొస్తే ఏంటి, నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొచ్చేస్తా. రే 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 రే, నువ్వు షర్ట్ వేసుకుని వెళ్ళు లేదా టీ షర్ట్ వేసుకుని వెళ్ళు, కానీ ముందు మాకు జరిగిందేంటో చెప్పేసి వెళ్ళు. అసలు ఆడెవడు? షరబత్తులు చేసుకునేవాడా? కాదు, వాడు షరబత్తులు చేసుకునేవాడో నిమ్మసోడాలు కొట్టుకునేవాడో కాదు. ఏసీపీ
ఏసీపీ బాలరాజ్ సింగ్ షర్బత్. వాడెవడో మీకు తెలియాలంటే అంతకంటే ముందు మీకు దేవర కథ తెలియాలి. అదే మన గోరా కథ తెలియాలి. గోరా కదా ఆల్రెడీ విన్నాం కదా. వాడు చెప్పింది సగం కథే. మళ్ళీ చనిపోయాక వాడు కాషాయం కప్పుకొని హిమాలయాలకు వెళ్ళలేదు. మరి షార్ట్స్ వేసుకుని గోవా వెళ్ళాడా? కాదు, కొడవలి పట్టుకొని వేటకు పోయినా. మంగళదీప్ సింగ్ పోయినాక దాల్చిన చెక్క సిండికేట్ లో ఏ ఒక్కడిని వదలలేదు. వెతికి వెంటాడి మరీ నరికాను. బేబక్క, నేను ప్రాణంగా ప్రేమించిన మళ్ళీ చనిపోయాక ఇంకా నాకు ఏ గల్లీలోని పని లేదు. పైకి పోవడానికి ధైర్యం సరిపోట్లా. అందుకే జైలుకి పోతా. నన్ను అరెస్ట్ చేయి. వద్దుకోరా, మీ అమ్మ ఎవరో గాని నిన్ను తన కోసం కనలేదు. ఈ తండా ప్రజల కోసం కన్నది. నువ్వు ఈ సిండికేట్ ని ఆపద్దు. ఏ అక్క? నేను ఈ సిండికేట్ లో ఎంత మందిని పట్టుకున్నా మళ్ళీ ఎవడో ఒకడు పుట్టుకొస్తూనే ఉంటాడు. ఇది ఎప్పటికీ ఆగన్నది. గవర్నమెంట్ లోనే దీనికి చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అక్క? బిడ్డ, ఇక నుంచి ఈ సిండికేట్ ని అడ్డా. దీంట్లో వచ్చిన డబ్బుల్ని ప్రజల అవసరాలు తీర్చడానికి ఉపయోగించు. ప్రభుత్వం పెట్టే పథకాలు, ఇచ్చే పెన్షన్లు ఈ ప్రజలకి ఏమాత్రం సరిపోవు. సో వాళ్ళకి అండగా నువ్వే నిలబడాలి. అట్టాగే బేబక్క, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అప్పటి నుంచి దాల్చిన చెక్క సిండికేట్ మొత్తం నా అండర్లో తీసుకున్నా. నేను పంపిందే రూటు, నేను చెప్పిందే రేటు. నేను పంపిన దగ్గరికే సరుకెళ్ళాలి, నేను చెప్పినోడికే సరుకు అమ్మాలి. బిజినెస్ బాగా జరిగి డబ్బులు బాగా వచ్చుండాయి. ఇంక ఈ బిజినెస్ లో నన్ను ఆపేవాడే లేడనుకునే టైంకి ఓ పోలీసోడు వచ్చుండాడు. బాలరాజ్ సింగ్ షర్బత్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఇలా వచ్చుండాడో లేదో అలా మా మనుషులు నలుగురిని పట్టుకున్నాడు. బండి ఆపు, బండి ఆపు. స్టాప్. దాల్చిన్ స్పైస్ చాలా ఘాటుగా ఉంది. ఏమని సరుకయ్యా, ప్రపంచంలో ఏడా దొరకదు, మనకాడే దొరుకుద్ది. అచ్చా, కానిస్టేబుల్ జీప్. నిధి పేరు ఏంటి? దొడ్డి సీనయ్య. దొడ్డి సీనయ్య. అందుకే నా స్మెల్ వస్తుంది. ఇప్పుడు సరిపోయింది. ఏంటి, నా ఫేస్ లో ఏమైనా సిల్క్ స్మిత ఐటమ్ సాంగ్ చేస్తుందా? చలో స్టేషన్ పోనీ. ఓకే సార్. గోరా, ఏంది? ఊరిలోకి కొత్త ఏసీపీ వచ్చినాడంట. అయితే దండేసి దండం పెట్టాలనా ఏంది? కాదప్పా, మన కుర్రోళ్ళు నలుగురిని అరెస్ట్ చేసినాడంట. వాళ్ళు ఘోర మనుషులని వాడికి తెలీదా ఏంది? నీ మనుషులని తెలిసి అరెస్ట్ చేసినాడంటప్పా. లోపలికి పోయి దుడ్డు పట్టుకురా. ఇప్పుడు దొడ్డు ఎందుకప్పా? దుడ్డి కాదు బే, దుడ్డి డబ్బులు. ఓ అట్నే అప్పా, అట్నే. ఇదేనా పోలీస్ స్టేషన్? ఆడంత పెద్ద పెద్ద అక్షరాలతో రాసుండారు కదప్పా, మళ్ళీ నన్ను అడుగుతావేంది? లోపలికి పోయి ఆ ఏసీపీకి ఘోర వచ్చుండాడని చెప్పు. ఓ ఏసీపీ, ఆ గోరా వచ్చిండాడప్పా, బయటికి రా. ఎవరు? గోరా అప్పా, సిండికేట్ లీడరు. నన్ను రమ్మన్గానే రావడానికి వాడేం కోర్టులో ప్లీడర్ కాదు, జస్ట్ లీడర్. దించేస్తే దిగిపోతాడు. వాడినే లోపలికి రమ్మను. వరా, నిన్నే లోపలికి రమ్మంటున్నాడప్పా. అవసరం మనదైపోయి ఉండాది, లేదంటేనా? ఏసీపీ నమస్కారం. ఆ బ్యాగ్ లో ₹1,00,00,000 ఉన్నాయి, తీసుకొని మా వాళ్ళని వదిలి. ఇజ్ ఇట్? ఒకటి తక్కువ అయింది. ఒకట ₹1,00,00,000 ఎత్తే రూపాయి తగ్గిందంట వేట్రా. ఇదిగా తీసుకే.
ఇది కాదు, 1 తక్కువైంది. ఎరా సరిగ్గా లెక్కెట్టారా? లెక్కెట్టినామప్ప, కరెక్ట్ గానే ఉండాయి. మరేం తక్కువైందిరా? 1 తక్కువైంది. ఓరి నీ అబ్బా, లెక్కల్లో ఫెయిలా? ఎమ్మని పాస్ అవ్వలేదా? 1 తక్కువైందని చెప్తున్నాను కదా. అర్థమైంది. 1 రే 1 టీ తెచ్చేవండి రా సార్కి. ఏ టీ కాదురా. మరేంట్రా? చెప్తేనే కదా తెలుస్తుంది. 1 తక్కువైంది బ్యాగ్ లో కాదు గోరా, నీ లైఫ్ లో. ఏం మాట్లాడుతుండవు? చెప్తా. కానిస్టేబుల్, లాకప్ కీస్ తీసుకురా. యూసీ గోరా, సిండికేట్ ని శాసిస్తూ జీవితంలో ఎంతో ఎత్తుకి ఎదిగిపోయాను అనుకుంటున్నావు, కానీ నీకు తెలియనిది, నువ్వు కోల్పోయినది 1 ఉంది. ఇదర్ కాదు, ఉదర్ దేక్. మళ్ళీ